హాయ్ టు ఆల్. పింక్ టౌన్ ఏ కన్వెన్షన్లో జరుగుతుంది, మార్చ్ మంత్ ఎడిషన్లో చాలా బాగా చేశారండి. ఇంకొచ్చి స్టాల్స్ వచ్చేసరికి కొన్ని నేను చూపిస్తాను, వాళ్ళు యాక్సెప్ట్ చేసినవన్నీ నేను తీసాను అనమాట. We are in Vijayawada and your store location in Vijayawada? It's the Pink Town pop-up. Not right now. Okay. For the So we are permanent. from Bangalore. That's we are right. from Bangalore and we are here at Pink Town pop-up, which is happening in Vijayawada. నెక్స్ట్ బ్రాస్ కలెక్షన్ వచ్చేసరికి చాలా బాగుంది. మన విజయవాడలో పీవీపీలో ఉందన్నమాట. ఇది నేను ఆల్రెడీ అక్కడ స్టోర్ది నేమ్ కూడా పెట్టా కదండి. ఈ పర్సన్ పేరు వచ్చేసరికి, ఈ స్టోర్లో ఉన్న పర్సన్ పేరు నాని గారు. నేను విజిటింగ్ కార్డ్ కూడా యాడ్ చేస్తాను. చాలా బాగుంది, చెప్తే తప్ప అర్థం కాదు. నాని గారు చాలా చాలా మంచి కలెక్షన్ ఉంది, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి బ్రాస్ కలెక్షన్స్లో. అసలు ఇది బ్రాస్ కలెక్షన్ అని చెప్తే తప్ప అర్థం కాదు, అంత ఫిదా అయిపోతారు. ఎంత ట్రెండింగ్ కలెక్షన్స్ ఉన్నాయంటే బ్రాస్ కలెక్షన్స్లో. ఫింగర్ రింగ్స్ నుంచి జ్యువెలరీ వరకు ప్రతిదీ ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదండి, ఈ విలైతో బ్రాస్లెట్స్ కానీ అన్నీ ఉన్నాయి. పీవీపీలో ఉందన్నమాట వీళ్ళది. నేను విజిటింగ్ కార్డ్ కూడా ఇక్కడ వాళ్ళ స్టోర్ వచ్చేంత వరకు పైన ఇక్కడ విజిటింగ్ కార్డ్ అనేది యాడ్ చేస్తాను. క్లాతింగ్లో కూడా ఎప్పటికప్పుడు యూనిక్ మోడల్స్ వచ్చేస్తున్నాయి అనమాట. ఎగ్జిబిషన్స్ పెట్టే కొద్దీ వీళ్ళ ఐడియాస్, అంటే క్లాతింగ్లో కూడా శారీస్ నుంచి డ్రెస్సెస్ వరకు చాలా 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 యూనిక్ అనమాట. ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క ప్రత్యేకత. అంత బాగుంది. ఈ స్టాల్ చూసారా ఎంత బాగుందో అసలు. ఒక్కొక్కటి శారీస్ కానీ అన్నీ. ఇప్పుడు వచ్చేసరికి అన్నీ హ్యాండ్లూమ్ అనమాట. చాలా బాగుంది వాళ్ళది. అన్ని ప్యాచ్ వర్క్స్, పెయింటింగ్స్, ఇంకొంచెం ఇన్నోవేటివ్గా. మనకి ఇప్పుడు పళ్ళు చూసారా, ఒక లేడీ వచ్చేసరికి అలా నిలబడి ఉండటం చాలా బాగుంది. వీళ్ళ స్టోర్ కూడా, వీళ్ళది కూడా విజిటింగ్ కార్డ్ అన్నది యాడ్ చేస్తాను. వీళ్ళ స్టోర్ వీళ్ళది వచ్చేసరికి మొత్తం అన్ని హ్యాండ్లూమ్ శారీస్. కానీ హార్డ్ వర్క్ ఎంత ఉంటుందో దాని అవుట్పుట్ కూడా అంతే సూపర్గా ఉంది. ప్రతి శారీ ప్రతిదీ కూడాను డ్రెస్ మీద కానీ అన్నీ వీళ్ళ హ్యాండ్లూమ్స్ కానీ. హిందూపురం పట్టు వేసిన చూసారు ఆ బొమ్మలు, ఆ పెయింటింగ్స్ ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో, ఎంత లుక్ ఉందో అంతే హార్డ్ వర్క్ ఉంటుంది. దానికి తగ్గ ప్రైస్ కూడా అలానే ఉంటుంది అనమాట. శారీ మొత్తం ఉంటుంది ఆ పెయింటింగ్ అనమాట. పెయింటింగ్స్ అలా వేసి కూడాను ఇలా బ్లౌజ్ కూడా దానికి రిలేటెడ్ గా సేమ్ ఒక 3 డాల్స్ లాగా కావాలి, ఇన్నోవేటివ్ గా కావాలి అనుకుంటే కనుక ప్రైస్ కూడా వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అన్నది వీళ్ళు ఫార్వర్డ్ అవ్వండి. నాకైతే కనుక చాలా బాగా నచ్చింది. ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ అన్ని మన ఛానల్లో అయితే వస్తూ ఉంటాయి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. మేడంతో మాట్లాడుతున్నాను కదా దాని గురించి అనమాట. ఇది వచ్చేసరికి ఇంకొక స్టోరు. ఈ అన్నీ ఉన్నాయన్నమాట. శారీస్ నుంచి బగల్పూరి శారీస్, ఇంకా ట్రెండింగ్ శారీస్, బెనారస్. ఇప్పుడు వచ్చేసరికి జిమిచూ శారీస్ ఉన్నాయి కదండి, బాగా మూవింగ్ శారీస్. ఇప్పుడు అవి కూడా మంచి డిఫరెంట్ లేసెస్లో వచ్చేసినాయి. ఇంతకుముందు ఒకటే సిల్వర్ లేస్ వచ్చేది, ఇప్పుడు ఇంకొక సిల్వర్ లేస్ కూడా డిఫరెంట్గా యాడ్ అవుతుంది జిమిచూ శారీస్లో కూడాను. ఇలాగా స్టాల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. నాకంటే కొంచెం ఇంట్రెస్ట్ ఇలాగ చూడటం అన్నీ. సో మీకు కూడా ఎవరికైనా షాపింగ్ లవర్స్ ఉంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ని మీరు ఒకవేళ మిస్ అయినా కూడా నా ఛానల్లో అయితే కనుక హ్యాపీగా చూడొచ్చు. అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఎలా ఉన్నాయి మోడల్స్ అనేది. బ్లౌజ్ అయితే కనుక ఇక్కడ నేను చూపించింది 2 బ్లౌజెసే, ఇంకా మంచి మోడల్స్ ఉన్నాయి. ఇంత మంచి మోడల్స్, ఇంత మంచి అఫోర్డబుల్ ప్రైసెస్లో అయితే కనుక చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఎలా ఉందండి ఈసారి పింక్ టౌన్ ఎగ్జిబిషన్లో వచ్చే కలెక్షన్స్ అనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఇది వచ్చేసరికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పిల్లో కవర్స్, జైపూర్ అంట.
జైపూర్లో వచ్చాయి మోడల్స్. మనం ఆ ప్లేస్కి వెళ్ళలేము కదా, ఇలా స్టాల్స్ పెట్టినప్పుడు అలా పెట్టినప్పుడు మనం విజిట్ చేసి అక్కడున్న ప్రోడక్ట్ని మనం హ్యాపీగా ఇక్కడ విజయవాడలో ఉండే పర్చేస్ చేసుకోవచ్చు. జైపూరు వాళ్ళు అంత దూరం నుంచి వచ్చారు అంటే వాళ్ళదంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది కదా. కోటా శారీస్, కోటా డ్రెస్ మెటీరియల్స్, ఫ్యాబ్రిక్స్లో కూడా చాలా స్మూత్ వచ్చేసినాయి. అప్పట్లాగా కాదు, ఇప్పుడు ప్రతిదీ స్మూత్. ఆర్గన్జా అని చెప్తున్నాను తప్ప ప్రతిదీ చాలా స్మూత్, చాలా లైట్ వెయిట్. అండ్ జార్జెట్స్లో కూడా ప్యూర్ ఆఫ్ జార్జెట్స్ వచ్చేసినాయి. ఎంతంటే దాన్ని మనం ఫోల్డ్ చేస్తే మన హ్యాండ్స్కి మన ఆ హ్యాండ్స్లో బాగా ముడత పడిపోయినట్టు, ఒక హ్యాండ్స్ లోపలికి వచ్చేటట్టు అంత స్మూత్ ఆఫ్ క్వాలిటీస్ అయితే ఉన్నాయి. దాని తగ్గ క్వాలిటీ కూడా ఉందో, దాని తగ్గ ప్రైస్ కూడా అలానే ఉంటుంది. ఇది వచ్చేసరికి ఈ మ్యామ్ దగ్గర అయితే కనుక అబ్బా చూడండి అసలు ఎంత బాగుందో కలెక్షన్స్. ఈ ఫస్ట్ అసలు అలా స్టాల్లో పెట్టిన డిజైనర్ వేరే శారీస్ చూసేసరికి అలా ఫిదా అయిపోయాను అనమాట. ఎంత బాగుంది మేడం దగ్గర శారీస్ కలెక్షన్ అయితే కనుక. ఈ మేడంది కూడా విజిటింగ్ కార్డ్ అనేది యాడ్ చేస్తాను, మర్చిపోకుండా. ఒకసారి మీకు నచ్చితే కనుక విజిట్ చేయండి. ప్రైజెస్ కూడా ఈ మేడం దగ్గర చాలా రీజనబుల్గా ఉన్నాయి. నాకైతే చూడండి అసలు ఎంత బాగున్నాయో డిజైనర్ వేరు. ఇంకా ఇది వచ్చేసరికి ఒక చుడిదారు డ్రెస్సెస్ అండ్ వెస్ట్రన్ వేర్ కలెక్షన్స్ అనమాట. చాలా చాలా బాగున్నాయి. అన్నిటికీ బాగున్నాయి అంటున్నాను అనుకుంటున్నారా? లేదండి, రియల్గానే బాగున్నాయి కాబట్టి బాగున్నాయి అని చెప్తున్నాను. మనకున్న ఫ్యాబ్రిక్ కానీ ఫీల్ ఆఫ్ టచ్ కానీ బాగుంది. ఇది వచ్చేసరికి మోచు అనేది ఒక డిజైనర్ చెప్పల్స్ అనమాట. దీని గురించి అయితే స్పెషల్గా మాట్లాడాల్సిందే. ఇప్పుడైతే ఇలా చూడండి, కస్టమైజేషన్ అనమాట. దీని గురించి నేను సపరేట్గా కొంచెం వీడియో చేసినప్పుడు మాట్లాడతాను. చెప్పల్స్లో కూడా కస్టమైజేషన్ వచ్చేసిందంటే మనం ఎంత డెవలప్ అయ్యామో చూడండి. మనకు నచ్చినట్టు శాండిల్స్, దాని తగ్గ స్టాప్లర్ కూడా మనకు నచ్చినట్టు కస్టమైజేషన్ అయితే చేయించుకోవచ్చు. చాలా చాలా బాగుంది. మన విజయవాడలో అయితే ఈ స్టోర్ అయితే వచ్చేసింది. నేను ఇక్కడ మీకు వీడియో అయితే చూపిస్తున్నాను కదా. సో హ్యాపీగా ఈ మోచు అన్నది, దీని డీటెయిల్స్ అన్నది కూడా నేను మీకు ఫర్దర్గా అయితే కనుక వీడియో అయితే చేస్తాను. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఒక హెల్తీ పౌడర్ అనమాట, ప్రోబయోటిక్ అనమాట. దీని గురించి మేడం అయితే డీటెయిల్గా మాట్లాడతారు. ప్రోబయోటిక్ అంటే గుడ్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అయ్యే పౌడర్స్ అనమాట. ఇవన్నీ కూడాను మనకి కావాల్సింది డైలీగా గుడ్ బ్యాక్టీరియా అనేది కావాలి కదా. అలాంటిది ఇలాంటి టైప్ ఆఫ్ పౌడర్స్ అన్నది మేడం అయితే డీటెయిల్గా మాట్లాడారు. సో మన దగ్గర వచ్చేసి ప్రోడక్ట్ ప్రోబయోటిక్స్ అండి, ప్రోబయోటిక్స్. మన దగ్గర వేరియంట్స్ కూడా మీరు బట్టి ఇట్లా డైజెస్టివ్ వెల్నెస్ అండి, విమెన్ కోసం విమెన్ వెల్నెస్, హార్మోనల్ ఇష్యూస్ అప్పుడు కానీ, లేదా ప్రెగ్నెన్సీ కోసం కానీ యూజ్ చేయొచ్చు. కిడ్స్ కోసం న్యూట్రీ బూస్ట్ అండి, వాళ్ళకి తిన్న ఫుడ్ ప్రాపర్గా న్యూట్రియంట్ అబ్సార్ప్షన్ కోసం. స్లిమ్ గట్ వచ్చేసి మీకు క్రేవింగ్స్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా డయాబెటిక్ కోసం డయాబెటిక్ ఎసిడిటీ రిలీఫ్ అని ప్రోబయోటిక్స్ అండి. మనకి ఇట్లా ప్రతి ప్రోడక్ట్ కి ఈ బ్యాక్టీరియా స్ట్రెయిన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఎవరికి ఏ స్ట్రెయిన్స్ అనేది కావాలి, ఎంత పర్సెంటేజ్ కావాలి అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక ఫోన్ లో వచ్చేసి మీకు 20 బిలియన్ గుడ్ బ్యాక్టీరియా CF20 బిలియన్ CF2 వస్తుంది. ఇంకా మీకు ప్రీబయోటిక్స్ కూడా యాడ్ అయి ఉంటుంది. ప్రీబయోటిక్స్ అంటే ప్రోబయోటిక్స్ కి ఫుడ్ లాగా అనమాట. సో అది కూడా మన దానిలో యాడ్ అయ్యి మీది వచ్చి ఎక్కడెక్కడ లొకేషన్ స్టోర్ ఉంది ఒకసారి నాకు తీసుకుంటా. మాది ఆఫీస్ వచ్చేసి గుంటూరు అండ్ హైదరాబాద్ లో ఆఫీస్ ఉంటుందండి. వెబ్సైట్ ఉంటుంది, మీరు వెబ్సైట్ లో ఆర్డర్ చేయొచ్చు, కూపన్ కోడ్ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు వాట్సాప్ లో ఈ వాట్సాప్ నెంబర్ కి కూడా మీరు పింగ్ చేస్తే మీకు కొంచెం బెటర్ ప్రైస్ అనేది మేము ఇవ్వగలుగుతాం. ఇన్స్టా పేజ్ ఉందా? ఇన్స్టా పేజ్ కూడా ఉంది. ఇప్పుడు నోట్ చేయలేదు, బట్ ఇక్కడ చూడొచ్చు. ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్. ప్రోబయోటిక్స్